హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? టుడే మెంతి కూర పెసరపప్పు వండుదామని ప్రిపేర్ చేస్తున్నానండి. అది మా గార్డెన్‌లో కాసిన మెంతి కూర. అది పెద్ద కష్టమేమి ఉండదు. బాగానే ఈజీగానే వస్తది. మనకు కావాల్సిన 1 వీక్ ముందు నానబెట్టుకొని వేసుకుంటే 1 వీక్‌లో వచ్చేస్తదండి మెంతి కూర. శుభ్రంగా నీట్‌గా వస్తది. చాలా బావుంటది. ఫ్లేవర్ కూడా బాగా స్మెల్ వస్తుంది మంచిగాను. బాగా వండుకోవడమేనండి. బాగా క్లీన్ చేసుకోవాలి. మట్టి అది లేకుండాన. వర్షం రాకముందే మీకు వర్షాలున్నాయంటే వర్షం రాకముందే కట్ చేసేసుకోండి. వర్షాలొచ్చినప్పుడు మాత్రం కట్ చేయొద్దు. నేను ఫస్టు పప్పు ఉడకబెట్టేసుకున్నాను ఆయిల్ రెడీన. నేను గ్యాస్ స్టవ్ మీద పెట్టాను. అది ఏంటంటే కుక్కర్‌లో పెట్టలేదు. విడిగా ఉడకబెట్టినాను. పెసరపప్పు ఈజీగానే ఉడికిపోతది అంతాన. టమాటాలు, ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసాను. అవి వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కూర వేసేసుకోవడమేనండి మెంతి కూర. అప్పుడు అది ఉడికిపోయి అది 10 నిమిషాలు ఉడికిన తర్వాత పప్పులోని కొంచెం ఉప్పు, కారం ఇది ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలండి. ముందు వేయకూడదు. నేను అలా అలా చేస్తున్నాను నేను. ఆ తర్వాత అదంతా అన్నీ అయ్యేసరికి 5 మినిట్స్‌లో అయిపోతది. పోపు తాలింపు వేసేసుకోవడమే. చాలా బాగుందండి ఫ్లేవర్ మాత్రం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితే. మొత్తం అంతా అయిపోయిందండి, ఉడికిపోయింది. నేను సాల్టు, కారం వేసినప్పుడు మీకు వీడియో తీయలేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చిమిరపకాయలతో కూడా ఫ్లేవర్ చాలామంది ఇష్టపడతారు, పెప్పర్తో ఇష్టపడతారు. నేను కొంచెం కారం వేసాను, ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను. నేను పచ్చిమిరపకాయలు వేసాను. ఉడికిన తర్వాత పోపు వేసేసుకోవడమే. నాకు కొంచెం ఆయిల్ బాగా కాగింది, ఆఫ్ చేసి పోపు వేసాను కొంతసేపు. అది ఫస్ట్ ఆవాలేసి, జీలకర్ర వేసి, ఎండుమిరపకాయలు వేయాలి, ఎల్లుల్లిపాయ అన్నీ వేసుకోవాలి. పోప్స్ అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు ఎల్లుల్లిపాయ ఇష్టం లేదంటే తీసేయచ్చు. రెడీ అండి, పెసరపప్పు మెంతి కూర రెడీ అయిపోయింది. పోపు వేసుకుంటే అయిపోయినట్టే. ఇంగువ కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అది ఇంగువ పప్పు కాబట్టి నేను ఇంగువ యాడ్ చేస్తాను. నేను ఎప్పుడు ఇంగువ వేస్తాను పప్పు వండినప్పుడు మాత్రం కంపల్సరీగా. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంగువ వేస్తే ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ఏమీ రాదు, ప్రాబ్లం రాదని ఇంగువ వేస్తాను నేను ఎప్పుడూ. పప్పు అయిపోయిందండి. చాలా బాగుందండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. బాయ్ బాయ్ బాయ్.